హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ గురు యూట్యూబ్ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. పోలీస్ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల అవ్వడం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్న అంటే 2వ తారీఖున వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అంటే ఫారెన్సిక్ ల్యాబ్ అంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో ఉంటుంది కదా, అలాగే మనకి ఒక ఫారెన్సిక్ ల్యాబ్లో ఉద్యోగాల భర్తీ కోసం వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పోస్టులు మనం చూసినట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ ఆర్ సెరాలజీ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్. అంటే ఇలా 2 రకాలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే చూడండి, లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే ఒక పర్టికులర్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ అలా ఓబీసీ అలా పర్టికులర్ కేటగిరీ ఉన్న పోస్ట్ని మనం లిమిటెడ్ రిక్రూట్మెంట్ గాను, అలాగే అన్ని క్వాలిఫికేషన్ అంటే అందరూ ఎలిజిబిలిటీ ఉన్న వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ గాను చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అయితే 2వ తారీఖు నుండి యాక్సెప్ట్ చేస్తున్నారు. 22/1/2020 వరకు వీళ్ళు నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఆన్లైన్ మోడ్లోనే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఖాళీల వివరాలు చూసినట్లయితే ఫిజిక్స్ అయితే 18, కెమికల్ అయితే 17 అండ్ బయాలజీ అయితే 22. ఇలా టోటల్ 57 వేకెన్సీస్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్లోను, అలాగే లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 2 వేకెన్సీస్ అనేవి, 1 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్, చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి. ఖచ్చితంగా మీరు యొక్క అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోవాలి. చూడండి, ఓబీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలా ఈ టేబుల్లో మెన్షన్ చేసిన విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ అయితే మొత్తం 58 వేకెన్సీస్ అనేవి వీళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. మీ యొక్క పర్టికులర్ రెలవెంట్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీకు ఉన్నావా లేదా అనే దాన్ని బట్టి మీరు చూసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చూడండి, బీసీసీ ఉమెన్కి ఇక్కడ ఇలాంటి వేకెన్సీస్ లేవు. అంటే బీసీసీఐ ఉమెన్ అయ్యి ఉంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి అనర్హులు. అంటే మీరు అప్లై చేయవద్దు. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైనా నోటిఫికేషన్స్ పడినప్పుడు మీకు రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది చూసుకొని మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్టయితే మ్యాక్సిమం ఏజ్ అనేది 42 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, 42 సంవత్సరాలు ఏజ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 42 సంవత్సరాలు ప్లస్ 5 years ఏజ్ రిలాక్సేషన్. బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 42 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఏదైతే ఫారెన్సిక్లో పడిన నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్, ఓకేనా, దానికైతే ఎంఎస్సిలో 1st డివిజన్ ఆర్ 2nd డివిజన్లో ఫిజిక్స్ అనేది స్పెషలైజేషన్ చేసిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ అనే పోస్ట్ అప్లై చేయడానికి అర్హులు. ఇక్కడ 1st డివిజన్ అండ్ 2nd డివిజన్ అంటే ఏంటో చూడండి. మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్లోని ఏదైతే స్ట్రీమ్ ఉంటుందో, అలాగే అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఏదైతే స్ట్రీమ్ ఉంటుందో అలాగే ఆ స్ట్రీముల మీద మీరు ఎంఎస్సీలో కూడా స్పెషలైజేషన్ చేసినట్లయితే, ఓకేనా, దాన్ని 1st డివిజన్ కింద అంటే 1st గ్రేడ్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్లో మీరు అయితే స్పెషలైజేషన్ చేసినట్లయితే వాళ్ళని 2nd గ్రేడ్ అంటే 2nd డివిజన్ కింద వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్కి అయితే ఎంఎస్సి మస్ట్ అండ్ షుడ్ బుక్గా చేస్తూ స్పెషలైజేషన్ అనేది కెమిస్ట్రీలో ఉండాలి, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ. ఓకేనా, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ ఆర్ సెరాలజీ దీనికి ఏంటంటే బయాలజీ అంటే ఎంఎస్సితో పాటు స్పెషలైజేషన్ బయాలజీ ఆర్ జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్ ఎవరైతే ఇలా ఈ విధంగా చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ అప్లై చేయడానికి అర్హులు. అలాగే ఫీజ్ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే 600 ఓసీ మరియు బీసీ అభ్యర్థులకైతే 600 ఎగ్జామినేషన్ ఫీజు అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 300 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. అందువల్ల ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాగే ఓబీసీ అండ్ ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి.
ఓకేనా. ఎంఎస్సి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్ అనేవి మనకి విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలులో వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అలొకేట్ చేస్తారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే మొత్తం మనకి 120 మార్క్స్కి అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసరికి 2 hours. ఓకేనా, 2 hours అనేవి వాళ్ళు ఎగ్జామినేషన్ వాళ్ళకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టోటల్లీ 120 మార్క్స్ కూడా మీరు ఏదైతే ఎంఎస్సిలోని స్పెషలైజేషన్ చేస్తారో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, బయాలజీ, మీరు రిలవెంట్ పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ మీరు అప్లై చేస్తున్నారో దాని మీద మాత్రమే ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. అదర్ ఫీల్డ్ నుండి ఎటువంటి ప్రశ్నలు అడగరు. అంటే మీకు ప్యూర్లీ కూడా మీ యొక్క పర్టికులర్ స్పెషలైజేషన్ సబ్జెక్టు మీద మాత్రమే జరిగే ఎగ్జామినేషన్. అందువల్ల మంచి సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, స్పెషలైజేషన్ చేసి రీసెంట్గా రిలీవ్ అయ్యి లేదా సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా మనకి వస్తూ ఉంటాయి. అలాగే ఎగ్జామినేషన్ అనేది మీకు డిసెంబర్ డిసెంబర్ 6వ తారీఖున మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. డిసెంబర్ 6వ తారీఖున మీరు వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు 11 గంటల నుండి 1 గంట వరకు. చూసారా ఈ నోటిఫికేషన్ ఎంత పక్కాగా ఇవ్వడం జరిగిందో, ఎగ్జామినేషన్ డేట్, టైము. ఓకేనా, ఎందువల్ల అంటే తక్కువ పోస్టులు 57 + 57 డైరెక్ట్ పోస్టులు అండ్ లిమిటెడ్ పోస్టులు 1 పోస్టు. ఓకేనా, లిమిటెడ్ పోస్టులు అనేవి 1 పోస్టు ఇవ్వడం జరిగింది. అందువల్ల చాలా పక్కాగా నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే పోలీస్ శాఖలో ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్లు అన్నీ కూడా చాలా పకడ్బందీగా, అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇవ్వబోతున్నాడు. ఓకేనా, ఈ నోటిఫికేషన్నే మనం సింబాలిక్గా తీసుకోవాలి. ఓకే, అందువల్ల ఎవరైతే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ రావడం మొదలైంది. అందువల్ల ఎవరైతే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారో ఖచ్చితంగా చాలా సీరియస్గా మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే 2021లో మీరు యూనిఫామ్ వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి ఆఖరి తేదీ 22వ తారీఖు. 22వ తారీఖు నుండి వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అలౌ చేస్తున్నారు. 600 ఎగ్జామినేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 300 మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు. అందువల్ల ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఉన్నారో, ఎంఎస్సీ చేసి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేయండి. అలాగే ప్రిపేర్ అయితే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, మీ మిత్రులకి ఈ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఉద్యోగ సాధన కోసమే ఈ డ్రీమ్స్ ఆఫ్ గురువు యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. ఆల్ ది బెస్ట్. జై హింద్.